గైస్ ఐపీఎల్ 2025 సీజన్ 34వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఆర్సీబీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 6 మ్యాచెస్ ఆడింది. ఆ టీం కూడా 4 విజయం సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. సో వీరిద్దరి మధ్య రన్ రేట్ ఒకటే కొంచెం తేడాగా ఉంది. ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నాయి. ఒక బిగ్ మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ రెండు టీమ్స్ నుంచి. ఇక ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 18వ తారీఖు సాయంత్రం 7:30 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరగబోతుంది. అయితే ఆర్సీబీ టీం కి ఇది 3వ హోమ్ మ్యాచ్. 2 హోమ్ మ్యాచెస్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో తమ సొంత గడ్డపై ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని ఆర్సీబీ ఎదురు చూస్తోంది. ఇక చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటింగ్ కి అద్భుతమైన వికెట్. బ్యాటర్లందరికీ సరదాగా బౌండరీలు బాదటానికి ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు టీమ్స్ మధ్య ఇక్కడ మ్యాచ్ అంటే ఉత్కంఠభరితంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఈ సీజన్ లో ఈ వెన్యూలో ఆడిన 2 మ్యాచెస్ లో ఈ పిచ్ బ్యాటర్లకు అంతగా సహకరించలేదు. బౌలర్లందరికీ అనుకూలంగానే కనపడింది. అయితే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 169 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 150 రన్స్. ఇక ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ పై లాస్ట్ మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. వారు 111 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసి ఐపీఎల్ లోనే ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి మంచి ఫామ్ లో అయితే కనపడుతుంది. అయితే ఎప్పుడు కూడా పాయింట్ల పట్టికలో మిడిల్ అండ్ లాస్ట్ లో ఉండే ఈ రెండు టీమ్స్ కూడా టాప్ లో ఉండడం గమనార్హం. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు టోటల్ గా 33 మ్యాచెస్ జరిగాయి. అందులో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచెస్ విన్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ లో పెద్ద తేడా అయితే లేదు, ఒక్క మ్యాచ్ అటు ఇటుగా ఉంది. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, లేబ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజల్వుడ్, శ్రేయస్ శర్మ, ఎస్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా దేవదూత్ పడిక్కల్. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ప్రియాన్చార్య, ప్రభసిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, జోష్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయాన్ష్ షెట్గే. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.